అక్కడ పెట్టిలో దొరికింది మీకు బంగారు పెట్టి. ఆమె భూమాత కుమార్తె అని కూడా మనం అంటూ ఉంటాం. కాబట్టి అలాగే అమ్మాయి పేరు కూడా భూమిజ అని పెట్టారు. జా అంటే కూతురు, భూమి అంటే సీతామాత అని లేదా. కాబట్టి భూమిలోకి వచ్చింది అని చెప్పని అంటే మనం నమ్ముకున్న దేవుడు ఎప్పుడు మనకి లోటు చేయడండి. అటువంటి అమ్మవారి ప్రభలు కూడా చెప్పుకున్నాం. గౌతమ్మ గోత్రం స్వర్ణరోమ బంగారు తాపడం చేయించుకున్నట్ట ఆయన ముత్తాత గారు. అలా ఉంటుంది. మన తాతలో గొప్ప గొప్ప వాళ్ళు అనుకుని మనం కూడా అలా అవ్వాలని ప్రయత్నించాలి. కానీ మన తాతగారు పెట్టులు కొట్టేవారు, అందరికీ చెప్పేవారు. మన అటువంటి చేయగా ఆయన బంగారు తాపడం చేయించుకున్నట్ట. అంటే అంతేకాకుండా ఆయన ఎప్పుడు సిరి సంపదలతో కొలివి ఉండేవాట. ఆయన యొక్క మునిమనవారు అలాగే తీసుకెళ్ళి గడపతేను లక్ష్మీనారాయణ గారు మోహనాలు గోత్రం లక్ష్మీనారాయణ గారు 510 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ వరుణరామస్వామి షూట్ చేసావా? క్రెయిన్ కావాలా? కూర్చోవా మీ గురువు గారు ఎందుకని కవర్ తీసుకెళ్ళి
ఈరోజు పాట చూస్తామండి. ఈరోజు ఈ పాఠం చదువుతాం సార్. అదే వాళ్ళ నా జన్మదినం నాగశెట్టి వీరాంజనేయులు గారు ఉల్లిపాడు కొట్టుకుంటారు. వీరాంజనేయులు గారు 200 రూపాయలు సమర్పిస్తున్నారు. వారిని వారి కుటుంబానికి గౌరవంగా ముహూర్తస్తు. బృహత్సామక్షత్రవద్భుద్ధౌష్ణ్యం విష్ణుభోజస్సు భితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచభేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా బద్ధ్వా వామకరే బధ్నీయాదు రక్షాబంధనహార ముహూర్తోస్తు. రాజా రామచంద్ర ప్రభుకు సీతమ్మ తల్లికి స్వామినః లోక కళ్యాణార్థం లోక ముఖ్యార్థం గుణశీలవత్త సంపన్నాన్ కార్యకుశలాన్ చతురోవరాన్ బ్రాహ్మణాన్ ప్రేషయతి. ఇప్పుడంటే పెళ్ళిళ్ళు అనేటువంటివి ఏదో మ్యాట్రిమోని సైట్లలో కానీ ఎవరో బ్రోకర్లు తెలిసిన వాళ్ళు కానీ లేదా ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పడం కానీ అలా పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. పూర్వకాలం ఏంటంటే మన ఇంట్లో ఎవరైతే ఇంటి గురువు గారు మనకి ఎలా అయితే విద్యాధర్ గారు అలాగే వాళ్ళ నాన్నగారు నరసింహమూర్తి గారు అయితే శ్రేయోభిలాషులుగా మంచిగా మనకు ఉంటున్నారో పూర్వకాలం నుంచి కూడా అదే అనాదిగా వస్తున్న ఆచారం. మీరు చెప్పుకోండి, హాయిగా మీరు కబుర్లు చెప్పుకోండి, నా మైక్ ఇస్తాను. ఎందుకు ఇక్కడేనా సీరియల్స్ సినిమా గొడవలు వెనక్కలు చేసుకోవచ్చు కదా. అలాగా నలుగురు బ్రాహ్మణులు పిలిచి మా ఆర్థికంగా శారీరకంగా మానసికంగా మా స్థితిగతులు ఏంటనేది మీకు తెలుసు కాబట్టి అవన్నీ కూడా దానికి తగ్గ అల్లుణ్ణి లేదా ఇంట్లో అబ్బాయి ఉంటే అమ్మాయిని, అమ్మాయి ఉంటే అబ్బాయిని తీసుకురండి, వెతికి మా ఇంటికి తగ్గ కోడల్ని లేదా కూతుర్ని ఎలా ఉంటే ఆ రకంగా అల్లుణ్ణి తీసుకురండి అని చెప్పని నలుగురు బ్రాహ్మణులు పంపించేవాట. అలాగా ఇప్పుడు నలుగురు బ్రాహ్మణులు 4 దిక్కులకి వెళ్ళి పల్లకి మోసుకుని అయితే పల్లకి వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇప్పుడు సరదాగా పూర్వకాలం 4 దిక్కులకి వెళ్ళి అక్కడ మా ఇంట్లో పలానా అబ్బాయి ఉన్నారు, చాలా మంచివాడండి అబ్బాయి, వాళ్ళ ఇంట్లో నాయుడు గారు అబ్బాయి, రెడ్డి గారు అబ్బాయి ఎలాగా, కాబట్టి ఆ అబ్బాయిని కనుక మీరు పెళ్లి చేసుకుంటే లేదా అమ్మాయిని మీరు కోడలుగా తెచ్చుకుంటే మీ వంశం చాలా బాగుంటుందని బ్రాహ్మణ్ చెప్పేవారు. అలాగేనండి అని చెప్పని ఆ రకంగా ఆ బ్రాహ్మణ ఏ ఇంటిని అయితే చెప్తారో ఆ అమ్మాయిని లేదా అబ్బాయిని వివాహం చేసుకునేవారు. అలాగా శ్రీరామచంద్రుల వారి ఇంటి పురోహితులు వశిష్ఠుడు, అలాగే మరి సీతామ్మ తల్లి వారి ఇంటి పురోహితులు గౌతమ మహాముని, వాళ్ళిద్దరూ చర్చ చేసుకుంటున్నారు. అదేంటనేది మేమిద్దరం చెప్తాము, నమస్కారం చేసుకోండి. చెప్పండి. స్వామినః లోక కళ్యాణార్థం లోక సంరక్షణార్థం స్వామినః కన్యాం పురణేధ్వం. అయ్యా
స్వామినః కన్యాం వృణీధ్వం. అమ్మవారికి ముట్టించి స్వామివారికి, స్వామివారికి ముట్టించి అమ్మవారి దగ్గర. ఓం. ఇప్పుడు మానవీధుల్లో తిరిగేటువంటి మంత్రాలు చదువుతున్నారు. అంటే ఈ మంత్రం చెప్పుకుంటూ వెళ్తే ఎదురు ఇంకో బ్రాహ్మణుడు ఎదురు పడతారట. కాబట్టి మేమిద్దరం ఆ మంత్రం చెప్తున్నాము. అందరూ నమస్కారం చేసుకుని వింటూ ఉండండి. ఈ కథలు కానీ, ఈ పురాణాలు కానీ, ఈ మంత్రాలు కానీ, ఈ కళ్యాణాలు కానీ తెల్లారులేస్తే ఒక సంవత్సరంలో వందలాది చేయిస్తూ ఉంటాం. ఇవన్నీ మాకు తెలిసినవే. గురువుగారు ఆయన తెలుసుకున్నవంతా లోపల దాచేసుకుంటే శిష్యుడికి అభివృద్ధి ఉండదు. అవునా? మన లోపల పెట్టింది ఒక రాయి, కానీ అది ఇప్పుడు రాయిగా కాదు, ఇప్పుడు ఒక శిల్పంలా దేవుళ్ళ తయారైంది. దేనివల్ల? మనం శిల్పికి చెప్పి తయారు చేయించాం. అవునా కాదా? ఒకటి వాహనం అవుతుంది, ఒకటి బలిపీఠం అవ్వచ్చు, ఇంకోటి విగ్రహం అవ్వచ్చు. యోగం ఉండాలి. ఇంత కార్యక్రమం, ఇంత క్రతువు చేసుకున్నారంటే ఎంతో యోగం ఉంది. ఇటువంటి గుడికి వచ్చి దేవుడి దండం పెట్టుకున్నారంటే యోగం ఉంది. ఈ యోగంలో ఇంటికి వెళ్ళేటప్పుడు రోగంగా కబుర్లు చెప్పుకుంటూ తీసుకెళ్తున్నారు. భోగంగా వెళ్ళట్లా మీరెవరు. కాబట్టి మీరు మాట్లాడారంటే రోగాలే వస్తాయి. మంత్రాలు వింటారనుకోండి, భోగం వస్తుంది. మీకు ఏం కావాలో మీరే నిర్ణయించుకోండి. ఓం ప్రసక్మందాధియసానస్య చక్షరి వరేభిర్వరాగో అభిసుప్రజేదరాస్మాకమింద్ర ఉభయం విజోషయత్ సౌమ్యస్యాంధసోపబోధతే అక్షరార్జవస్యంత బంధాయే విస్తకాయో యంతినామరేయో భగవానీయాత్ సంజాస్పత్యగో సుయమమస్తు దేవా కన్యాదానారం గప్తా ప్రపదే. ఇప్పుడు స్వామి గారి ప్రవరణ అంటే స్వామివారి ముత్తాతెవరు, తాతెవరు, తండ్రి ఎవరు, ఆయన ఎవరు, అలాగే అమ్మవారి. కాబట్టి ఈ సమయంలో ప్రవరణ చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా ఎంతో యోగం ఉంటేనే భగవంతుడి ప్రవరణ తెలుసుకోగలం. ఇది బ్రాహ్మణులు చెబుతూ ఉంటారు. నమస్కారం చేసుకుని, నమస్కారం ముద్ర పెట్టుకుని చక్కగా వింటూ ఉండండి. ఓం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కన్యాదాన సమయే మహాసంకల్పమంత్ర పఠనం కరిష్యే. వివాహం చేసే సమయంలో మనకి